అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసుకి. చాలా రోజుల నుంచి చాలామంది సజెషన్స్ చేస్తున్నారు ఏదైనా మంచి కంటెంట్ చేయొచ్చు కదా అని. సో మంచి కంటెంట్, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి లైటింగ్ సెటప్, మంచి కెమెరా, మంచి మైక్, ఈ మంచి 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 అన్నీ పక్కన పెట్టి ఒక 21 days నాకు అనిపించిన కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను 21 days మాట్లాడదాం అనుకున్న కాన్సెప్ట్ మనుషుల గురించే. కొన్ని రోజులు మన గురించి మనం మాట్లాడుకుందాం. గురించి మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. హ్యూమన్ ఎమోషన్స్ గురించి, హ్యూమన్ బిహేవియర్ గురించి. బేసిక్గా మనుషులతో మాట్లాడడం మానేశారంటారు కదా. ఈరోజు మనం మాట్లాడదాం. ఈరోజే కాదు, నెక్స్ట్ కమింగ్ 21 days కూడా మనుషుల గురించి మాట్లాడదాం, మనుషులతో మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ఎ కన్వర్జేషన్ అబౌట్ హ్యూమన్ కమ్యూనిటీ. చాలా రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. మనం మనిషి అనే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకుని దీని గురించి మాట్లాడదాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ బిగిన్ ది షో. మన గురించి మనం మాట్లాడదాం. ఎందుకనంటే ఇప్పటిదాకా చూపించాను కదా ఈ చెట్లన్నింటినీ. వీటిలో ఏ ఒక్క చెట్టు ఇంకోలాగా లేదు, ఏ ఒక్క చెట్టు ఇంకోలా పెరగదు. కొన్ని చెట్లు అందమైన పువ్వులు ఇస్తాయి, కొన్ని చెట్లు అందమైన కాయలు ఇస్తాయి, తినడానికి బాగుంటాయి, కొన్ని తినలేము. కొన్ని విత్తనాలను తింటాం, కొన్ని ఆకులను తింటాం, కొన్ని వేర్లను తింటాం, దుంపలను తినేస్తాం. చాలా రకాలుగా చెట్లు మనకు ఉపయోగపడతాయి. మనకే కాదు, ఇంకా చాలా రకాల జీవులకి, పక్షులకి మీకు ఉపయోగపడుతున్నది ఎప్పుడు మనం జడ్జ్ చేయదు. చెట్టే కాదు, నాకు తెలిసి నేచర్లో ఉన్న ఏ క్రియేచర్ కూడా ఎక్సెప్ట్ హ్యూమన్, మనిషి తప్ప ప్రతి జీవి కూడా జడ్జ్ చేయదు. ఆకలేసి తింటాయి, సంతోషంగా ఉంటాయి, ఉన్నరాలు ఉంటాయి, టైం అయిపోగానే వెళ్ళిపోతాయి. అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే, సోక్రటీస్ ఒకసారి ఈ ఎమోషన్స్ గురించి, క్రియేచర్లో ఉండే ఇన్బ్యాలెన్స్డ్గా లేని ప్రాపర్గా ఉన్న ఎమోషన్స్ గురించి మాట్లాడుతూ ద పీక్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ క్రయింగ్, ద పీక్ లెవెల్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ లాఫింగ్, ద పీక్ లెవెల్ ఆఫ్ యాంగర్ ఈజ్ బీయింగ్ సైలెన్స్ అంటారు. ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అసలు ఉండకుండా పోతుంది. అదే మన తెలుగులో వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా. ఈ మధ్యన కాదు, ఐఎమ్ అబ్జర్వింగ్ కీన్లీ, గోయింగ్ త్రూ మెనీ పీపుల్. నాకు అర్థమైంది ఏంటంటే, ఏ ఎమోషన్ అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది కామన్ చేసేస్తున్నారు, జనరలైజ్ చేసేస్తున్నారు. దట్స్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. ఇదేదో క్లాస్ తీసుకోవడానికో లేకపోతే సమాజాన్ని మార్చేద్దామనో కాదు. దీని గురించి నేను స్క్రిప్ట్ కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను. మీలో ఎంతమంది కనెక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు, బట్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్స్ డెవలప్ దిస్ టాపిక్. ప్రతి చిన్న విషయాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో రియాక్ట్ అవ్వడం, ప్రతి చిన్న తప్పుని హైలైట్ చేసేసి అది ఆ సమాజం కానీ, ఆ గ్రూప్లో ఉన్న మనుషులందరూ కానీ, లేకపోతే ఆ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యుల మీద కానీ, ఆ వ్యక్తి తాలూకు తెలిసిన మనుషులందరి మీద కానీ జనరలైజ్ చేసి మాట్లాడేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ తప్పు చేస్తే వాడి గురించి మాట్లాడాలి, వాడు చేసిన తప్పు గురించి మాట్లాడాలి. అది కాకుండా ఎంటైర్ కమ్యూనిటీని బ్లేమ్ చేయడం, ఇది ఒక కైండ్ ఆఫ్ రాడికల్ వే ఆఫ్ థింకింగ్ అని నా ఒపీనియన్. అట్లా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెట్లే అనిపించాయి. కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి, కొన్ని చెట్లకి ఆకులే ఉండవు, కొన్నిటికి వాటికి ఏ కాయలు పూలు ఏమీ రావు, అలాగే ఉంటాయి. కానీ ఏ చెట్టు ఇంకో చెట్టుని ఎక్కిరించదు. అఫ్కోర్స్ చాలామంది వాటికి మాటలు రావు కదా అనుకుంటారు, బట్ చెట్లకి మాత్రమే సపరేట్ లాంగ్వేజ్ ఉంది. చెట్లు మాట్లాడుకుంటాయి, పాటలు పాడతాయి, వాటికి సపరేట్ ప్రపంచం ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెట్లు పెంచకపోతే పర్యావరణ నాశనం జరుగుతుంది అనే విషయాన్ని మన మెదడులో ఎక్కించడానికి ట్రై చేస్తారు. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే విషయం దొరుకుతుంది. అంటే ఆ చెట్ల తాలూకు ఇంపాక్ట్ ఎంత బలంగా చూపిస్తాయంటే, కాసేపు చెట్లలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అని మనకు అనిపించేలా కూడా అవే చేస్తారు. పూరి జగన్నాథ్ గారు ఒక పాడ్కాస్ట్లో అంటారు, వీలైతే పాజిటివ్ మాట్లాడు, లేదా అన్ని నోరు మూసుకుని సైలెంట్ కూర్చో, నెగిటివ్ మాత్రం మాట్లాడొద్దు అంటారు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది, మనిషి నేచర్లోంచి వచ్చాడు, మనిషి కూడా నేచర్లో ఒక పార్ట్ మాత్రమే. సో నేచర్ తిరిగి ఏం అనట్లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవడానికి ఎంత స్వతంత్రం తీసుకుంటున్నాడో, నేచర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో కూడా అంతే స్వతంత్రంగా ఇన్వాల్వ్ అయ్యి లెట్స్ లెర్న్ సమ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ నేచర్. ఫ్రూట్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. చెట్ల గురించి మెన్షన్ చేశాను కాబట్టి నువ్వు నరికేసావనో, నువ్వు పీకేసావనో చెట్టు బాధపడదు. ఎందుకంటే దాని విత్తనం ఎక్కడుంటుందో అక్కడి నుంచి ఎలా మళ్ళీ మలవాలో దానికి బాగా తెలుసు. ప్రకృతి ధర్మం అనేది చెట్లకి బాగా తెలుసు. అవి నువ్వు దానికి ఏం చేసావు అనే దానికన్నా నేను వీళ్ళకి ఏం చేయగలను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. లెట్స్ బిగిన్ టు లెర్న్ సంథింగ్
ఫ్రమ్ నేచర్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ట్రీస్. ఈరోజు నేను ఇదే చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హర్ట్ చేయకండి, ఎవరిని బ్లేమ్ చేయకండి. జస్ట్ లెట్ ఇట్ గో అంటిల్ అన్లెస్ ఇట్ కిల్స్ యూ. నువ్వు నిజంగా చచ్చే సిచ్యువేషన్ వస్తే లెట్స్ రియాక్ట్. అప్పుడు దాకా బీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.